యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు, శుభములు. ఈరోజు దేవుని వాగ్దానము, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనము. మన జ్ఞానంతో ఆలోచించి నడుచుకునే మార్గములు నిష్ఫలమైనవి. మన తలంపులు, మన ఆలోచనలు కొన్నిసార్లు చెడు మార్గం నడిపిస్తాయి. కానీ దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. ఆయన మన ఎడల గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు. గొర్రెలు కాచుకునే దావీదును రాజుగా చేశారు. చేపలు పట్టే పేతుర్ని యేసే గొప్ప సువార్తికునిగా నిలవబెట్టారు. కావున దేవుని ఆలోచన ప్రకారం నడిపించమని మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి కనాను నడిపించే మార్గంలో వారు దేవుని క్రియలు ఎరిగియు వారు దేవుని మాటకు లోబడకపోవుట బట్టి వారు కనానుకి అనేకులు చేరలేకపోయారు. కాబట్టి దేవునికి లోబడే వారంగా ఉందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.